కర్నూలు జిల్లా హలాహర్వి మండలం గుళ్యం గ్రామంలో జరిగిన గాదిలింగప్ప స్వామి జోడు రథోత్సవ వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఎంపీ నాగరాజుకి టీడీపీ శ్రేణులు గ్రామ ప్రజలు భారీగా స్వాగతం పలికారు. ముందుగా గాదిలింగప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన అనంతరం జోడు రథాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గాదిలింగప్ప స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో వేదావతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల కళను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతంలో వెలసినటువంటి గుళ్యంలో గాదిలింగప్ప గారి ఉత్సవాలు ఈరోజు ఆ తాతగారి ఉత్సవాలు ఘనంగా జోడు రథోత్సవం జరగబోతుంది. ఈరోజు వాస్తవంగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ కర్నూలు జిల్లా యొక్క నిష్కల్మషమైన మనసులు వీళ్ళవి. ఎందుకంటే ఎంత కల్మషం లేకుండా ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల యొక్క అభిషం మేరకు ఈరోజు ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అంతేగాక ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ గాదిలింగప్ప గారి యొక్క ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలో ఇక్కడ గుళ్యంకు ఆనుకున్నటువంటి వేదవతి ప్రాజెక్టు ఖచ్చితంగా ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా అది నిర్మాణం జరిగి ఈ ప్రాంత వాసుల యొక్క కళ నెరవేరబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనికి గాను గాదిలింగప్ప తాత గారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేమంతా ఇక్కడ ప్రజలంతా కొలువు బంగారమే ప్రతి ఒక్కరు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఆల్రెడీ 30 కోట్లు మన శాంక్షన్ చేసింది ఈ ప్రాజెక్టుకు. కాబట్టి రాబోయే ఆనతి కాలంలో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలంతా పిల్లాపాపలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పశ్చిమ ప్రాంతంలో